నా నుంచి తనని దూరం చేయకు కన్నయ్య. నేను తట్టుకోలేను, భరించి బతకలేను. నా జీవితాన్ని నువ్వే కాపాడాలి కన్నయ్య, నువ్వే కాపాడాలి. అంకుల్ గారు, సీమంతం చైర్, డెకరేషన్ అన్నీ నేనే ఆర్డర్ చేస్తాను. పటాపి గారు, ఈరోజు అమ్మాయికి సీమంతం, మీరు ఫ్యామిలీతో తప్పక రావాలి. ఓకే. ఉంటాను సార్, నారాయణ గారు పంపించారు. ఓ, కుంకుమ పువ్వా? సరే, నువ్వు వెళ్ళు. చెల్లెమ్మా, చెప్పండి అన్నయ్య. ఇదిగో అమ్మా కుంకుమ పువ్వు, కాశ్మీర్ నుంచి వచ్చింది. ఈ కుంకుమ పువ్వుని పాలలో కలిపి నీ కోడలికి నువ్వే ఇవ్వాలి. జాగ్రత్త. అలాగే అన్నయ్య. చామంతి, చామంతి. చెప్పండి అమ్మగారు. ఈ కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి తీసుకురా, నిషా చేత తాగించాలి. అలాగే అమ్మగారు. ఇది తీసుకెళ్లిన దాంతో ఏదో ఒకటి చేస్తే పీడపోతుంది. నిషా, ఒకసారి ఇలా రా. ఏంటక్క? చామంతిని శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే మార్గం దొరికింది నిషా. అవునా? ఏంటిదక్క? కుంకుమ పువ్వుతో వెళ్ళింది కదా, దాన్ని విషంగా మార్చేస్తా. అంటే అది పాలల్లో కలిపేస్తే, అది నేను తాగేస్తే నేను పోవాలనా? ఏం మాట్లాడుతున్నావు నిషా? నిన్నెలా తాగనిస్తాను? అసలు నీ ప్లాన్ ఏంటక్క? ఇలా అడిగావు, బాగుంది. వేణు చెప్తాను. ఓకేనా? నీ ప్లాన్ సూపర్ అక్క. దీంతో నాకు ప్రేమ్కి మధ్య అడ్డుగా ఉన్న దాని అడ్డు శాశ్వతంగా కూలిపోతుంది. మరి కూలకుండా ఉంటుందా సిస్టర్? దానికి సపోర్ట్గా ఉన్న మావయ్య మనసు విరిగిపోతుంది. ఇప్పుడు నీ మీద గాలి మల్లుతున్న ప్రేమ్కి అదంటే విరక్తి కలుగుతుంది. నాదో ఆశ అక్క. నువ్వు, నేను, అత్తయ్య దాని మీద ఎలాగో చేసుకున్నాం. ఇప్పుడు ఈ సంఘటనతో ప్రేమ్ దాని చెంప పగలగొట్టి బయటికి గెంటేది చూడాలనుకుంటున్నాను. ఇంకా పాలు కాయలేదా? పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి.
అమ్మగారు పాలల్లో కుంకుమ పువ్వు కలిపి తీసుకొచ్చాను. ఆగండి అత్తయ్య. ఏమైంది రోజా? నాకెందుకో అనుమానం వస్తుంది అత్తయ్య. ఈ బతుకైపోయింది. ఏంటి రోజా? ప్రేమ్ నిషా సీమంతం చేయడానికి ఒప్పుకున్నాడు కదా, అప్పటి నుంచి చామంతిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. చామంతిలో ఏదో తేడా కనిపిస్తుంది. అది కుంకుమ పువ్వు పాలైతే కాదు, ఏదో కలిపి తీసుకొస్తుందని అనిపిస్తుంది. రోజమ్మా, ఏం మాట్లాడుతున్నారు? నాకు అలాంటి బుద్ధులు లేవు. బయట పడితేనే కదా ఏం బుద్ధులో తెలిసేది. మనిషా, చామంతిని నిందించడం పనిగా పెట్టుకున్నావా? నిందో నిజమో టెస్ట్ చేస్తే తేలుతుంది కదా మావయ్య. వదిన గారు, ఇది తనని అవమానించినట్టే అవుతుంది. నా అనుమానం నివృత్తి చేసుకోకుండా పాలు తాగిస్తే అది నిషాకే ప్రమాదం ఏర్పడితే బాగుంటుందా ప్రేమ్? వద్దురా, ఏంటో తేల్చాల్సిందే. నేనేం కలపలేదమ్మగారు, మీరిచ్చిన కుంకుమ పువ్వే కలిపాను. అనుమానం వచ్చాక నమ్మే ప్రసక్తే లేదు. ఇది కరెక్ట్ కాదు రామా. మావయ్య, కరెక్ట్ కాకపోతే నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. కరెక్ట్ అయితే చెప్పండి మావయ్య. చెప్పు ప్రేమ్, కరెక్ట్ అయితే దాన్ని బయటికి గెంటుతారా?